హలో అండి. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నేను టెంపుల్ విజిట్స్‌కి వెళ్ళాను కదండీ! అప్పుడొక అద్భుతమైనటువంటి టెంపుల్‌కి వెళ్ళానండి. అది మన పురాణాలకి సంబంధించినటువంటి టెంపుల్. ఆ ఆలయమే బంగారు తిరుపతి. ఈ ఆలయం అయితే మనకు కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా గుట్టహళ్ళి గ్రామంలో అయితే ఈ బంగారు తిరుపతి ఆలయం అయితే ఉందండి. ఇదిగోండి, ఇదే అన్నమాట బంగారు తిరుపతి ఆలయం యొక్క ప్రధాన గోపురం. ఈ గోపురంలో నుంచి లోపలికి వెళ్ళగానే మనకు ఒక తటాకం అంటే కోనేరు ఉంటుందండి. కోనేరు మధ్యలో ఒక మండపం కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉందండి ఈ కట్టడాలన్నీ కూడా. మహావిష్ణువు స్వయంభువుగా వెలసి భృగు మహర్షికి మోక్షాన్ని ప్రసాదించినటువంటి అతి పురాతనమైనటువంటి ఆలయం అండి. ఈ ఆలయంలో క్రింది భాగమంతా కూడా ఈ విధమైనటువంటి గోపురాలతోనూ, మండపాలతోనూ, తటాకాలతోనూ నూతనంగా నిర్మించినటువంటి ఇటువంటి భవనాలతో ఉన్నప్పటికీ ప్రధాన ఆలయం మాత్రం కొండ చివరన ఉన్నటువంటి రాతి పైన ప్రధాన ఆలయంలో శ్రీ మహావిష్ణువు భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తూ వేంచేసి ఉన్నారు. ఈ ప్రధాన ఆలయ నిర్మాణం అయితే గరుత్మంతుడు రెక్కలు చాచి స్వామివారిని మోస్తున్నట్లుగా కట్టబడి ఆకర్షణీయంగా ఉంటుందండి. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నటువంటిదే ప్రధానమైనటువంటి ఆలయం. ఈ ఆలయానికి మనం చేరుకొని స్వామిని దర్శించుకోవాలంటే మెట్ల మార్గం గుండా వెళ్ళాలి. ఈ మెట్లయితే ఇటుక, సిమెంటు, ఇసుకతో నిర్మించినటువంటి మెట్లయితే కాదండి. కొండ చర్యలనే మెట్లులాగా మలిచినటువంటి ఆ మార్గం గుండానే మనం స్వామివారి దర్శనానికైతే వెళ్ళాల్సి ఉంటుంది. యాక్చువల్లీ టెంపుల్ విజిట్కి అయితే మేము నలుగురం వెళ్ళాము. కాకుంటే పైకి మాత్రము ఒక ఇద్దరు మాత్రమే వెళ్ళామన్నమాట. ఎందుకంటే మెట్లు అన్నది కొంచెం కష్టంగా ఉంటుంది, ఎత్తుగా ఉంటాయి, వెళ్ళడం కష్టంగా ఉంటుందని చెప్పారు కింద కొంతమంది. ఇంకా అందుకని ఒక ఇద్దరు కిందని కారులోనే ఉండిపోయారు. నేను మరొకరు మాత్రము స్వామివారి దర్శనానికి కొండ మార్గం గుండా పైకి వెళ్ళామన్నమాట. కానీ కింద వాళ్ళు చెప్పినంత కష్టంగా అయితే లేదండి మెట్లెక్కడము. ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవచ్చు. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయిందండి. కొండ దిగువనైతే రకరకాల మండపాలు అయితే ఉన్నాయండి. ఆ మండపాలన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళగానే ముందుగా మనకు ఎదురయ్యేది ఆంజనేయ స్వామి ఆలయం. ఇక్కడి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాము. ఒక కొండ గుహలాగా ఉందండి. ఆ గుహ లోపల ఒక చిన్నపాటి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. స్వామివారు ఏ కొండపైనైతే వెలసి ఉన్నారో ఆ కొండ దిగువన క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ గుహలాగా కనిపిస్తోంది కదా, ఇదే అనమాట ఆంజనేయ స్వామి వారి సన్నిధి. ఈ గుహకి పైన ఉన్నటువంటి కొండ పైననే మూలమూర్తి అయినటువంటి విష్ణు భగవానుడు మోక్షాన్ని ప్రసాదిస్తూ కొలువై ఉన్నారు. ఈ గుహ లోపల ఆంజనేయ స్వామి వారి విగ్రహంతో పాటు పెద్ద పెయింటింగ్ కూడా ఉందండి. లోపలికి వెళ్ళగానే ఎందుకో తెలియదండి, ఒళ్ళు ఒక విధంగా జలధరించిందనమాట. దేవుని సన్నిధానానికి వెళ్ళినా కూడా అక్కడ జనసంచారం లేనందువల్ల లేదు, కొండ దిగువన ఈ విధంగా లోపలికి వెళ్ళడం వల్లనో తెలియదు, కానీ ఎందుకో ఒక చిన్నపాటి ఒంట్లో జలధరింపు అయితే కలిగిందండి. ఇదిగోండి, ఇక్కడ ఆంజనేయ స్వామి వారి పెయింటింగ్ ఉంది కదండి. ఈ రాతిపైనే భృగు మహర్షికి మోక్షాన్ని ప్రసాదించడానికి స్వయంభువుగా వెలసినటువంటి విష్ణు భగవానుడు ఈ రాతిపైనే వెలసి ఉన్నారు. ఇక ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళామంటే స్వామిని దర్శనం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఉంది. అన్ని దేవాలయాలలో లాగా స్వామివారి నిలువెత్తు రూపాన్ని సంపూర్ణంగా దర్శనం చేసుకోలేము. ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని గర్భగుడికి ఎదురుగా నిల్చొని కళ్ళారా దర్శించుకుంటే ఆ సంతృప్తే వేరుగా ఉంటుంది కదండి. కానీ ఈ ఆలయంలో మాత్రము స్వామిని కిటికీ ద్వారా మనం దర్శనం చేసుకోవాలి. ఒక 6 రంధ్రాలతో కూడుకున్నటువంటి కిటికీ ఉంటుందండి. ఆ రంధ్రాల ద్వారా మాత్రమే స్వామిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే భక్తులు అరిషడ్ వర్గాలను జయించి మోక్ష మార్గం పొందుతారని చెబుతారు. ఇదిగోండి, ఇదే అన్నమాట ఆ 6 రంధ్రాలతో కూడుకున్నటువంటి కిటికీ. ఈ 6 రంధ్రాల ద్వారా మాత్రమే స్వామిని మనం దర్శనం చేసుకొని తరించాలి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారితో పాటు పద్మావతి అమ్మవారు కూడా కొలువై ఉంటారు. కానీ ఇద్దరు ఒకే కొండపైన
వెలసి ఉండరు. స్వామివారి కొండకి ఆపోజిట్లో ఇక్కడ కనిపిస్తోంది చూడండి, ఆ కొండపైన బంగారు పద్మావతి దేవి కొలువై ఉంటారు. పురాణాల ప్రకారము ఒకసారి లోక కళ్యాణార్థము కాశ్యపుడు, ఆత్రేయ మహర్షి, మార్కండేయ మహర్షి, గౌతముడు, భృగు మహర్షి ఇలా మహర్షులంతా కలిసి యజ్ఞం చేశారంట. అక్కడికి వెళ్ళిన నారదుడు ఆ యాగ ఫలితం త్రిమూర్తుల్లో ఎవరికి ఇస్తారు అని అడిగాడంట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్వామి పేరు చెబుతూ గొడవపడ్డారంట. చివరకు నారదుడి సలహాతో భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఎవరు గొప్పో తెలుసుకునేందుకు బయలుదేరాడట. సరే, అలా వెళ్ళినటువంటి భృగు మహర్షి ముందుగా సత్యలోకం వెళ్ళాడంట. సరస్వతీదేవి సంగీతంలో తన్మయుడైనటువంటి బ్రహ్మ భృగు మహర్షి రాకని పట్టించుకోలేదంట. దాంతో భృగు మహర్షి కోపోద్రిక్తుడయి బ్రహ్మకు ఎక్కడ ఆలయాలు ఉండవని శపించాడంట. అందుకే భృగు మహర్షి శాపం వల్ల బ్రహ్మదేవుడికి భూలోకంలో ఎక్కడ కూడా ఆలయాలు ఉండవు. ఇక బ్రహ్మదేవుణ్ణి శపించినటువంటి భృగు మహర్షి కైలాసానికి వెళ్ళారంట. అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఆనంద తాండవం చేస్తూ ఋషి రాకని గమనించలేదంట. ఇంకేముంది, ఋషులకి ముక్కు మీదనే కోపం ఉంటుంది కదా. మళ్ళీ ఆగ్రహించినటువంటి భృగు మహర్షి శివుడు నిరాకారంగా లింగ రూపంలోనే ఉండాలని శపించాడంట. అందుకే భూలోకంలో శివుడు లింగ రూపంలో మాత్రమే పూజలందుకుంటూ ఉన్నారు. కైలాసం నుంచి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళారంట. అక్కడ లక్ష్మీదేవి కాళ్ళొత్తుతూ ఉంటే పాలకడలిలో శేషతల్పం పైన విష్ణు భగవానుడు శయనించి ఉన్నారంట. భృగు మహర్షికి కోపం ఎక్కువైందంట. విష్ణు భగవానుడు కూడా తనని పట్టించుకోలేదన్న ఆవేశంతో లక్ష్మీదేవి నివాస స్థలమైనటువంటి విష్ణు వక్షస్థలం పైన తన కాలితో తన్నారంట. తన్నడమే కాకుండా భూలోకంలో సామాన్య మానవుడిలా పడరాని పాటలు పడతావని శపించాడంట. అప్పుడు విష్ణు భగవానుడు భృగు మహర్షిని శాంతింపచేస్తూ అతని పాదాలు నొక్కుతూ భృగు మహర్షి అరికాల్లో ఉన్నటువంటి కంటిని చిదిమివేయడంతో ఆ మునికి జ్ఞానోదయమై స్వామిని క్షమించమని వేడుకున్నాడంట. దాంతో విష్ణు భగవానుడు భృగు మహర్షికి నేత్రాన్ని తిరిగి ప్రసాదిస్తూనే నీలగిరి కనుమల్లో తపస్సు చేయమని తాను అక్కడ వెలుస్తానని అభయమిచ్చాడంట. అలా ఆ మహర్షి నీలగిరి పర్వత శ్రేణులకు వెళ్ళి తపస్సు చేశాడని, భృగు మహర్షిని అనుగ్రహించేందుకు స్వామి అక్కడ వెలిశాడని పురాణ గాథ. విష్ణు భగవానుడు ఇక్కడ మొదటిసారి భృగు మహర్షికి కిటికీ ద్వారానే దర్శనమిచ్చాడట. కాబట్టి ఇప్పటికే అదే కొనసాగుతుంది అని ఇక్కడ అయ్యవార్లు చెప్తున్నారు. ఈ ఆలయంలో స్వామి సూక్ష్మ రూపంలో నిజ రూపంతో దర్శనమిస్తూ ఉంటే లక్ష్మీదేవి బంగారు పద్మావతి దేవిగా స్వామివారు కొలువై ఉన్నటువంటి కొండకి ఎదురుగా ఉన్నటువంటి మరొక కొండపైన పూజలు అందుకుంటూ ఉన్నారు. ఇక్కడ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఎదురుగా ఉన్నటువంటి కొండపైన అమ్మవారి దర్శనానికి కూడా బయలుదేరామండి. స్వామివారి దర్శనానికి ఒక మార్గం గుండా వెళ్ళి మరొక మార్గం గుండా కిందకి దిగుతామన్నమాట. వెళ్ళేటప్పుడు ఆ మెట్ల మార్గం ఒక రకంగా ఎక్స్పీరియన్స్ ఇస్తే కిందకి తిరిగి వచ్చేటప్పుడు మరొక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట. మొత్తము కూడా కొండలు, కొండల మధ్యలో బండరాళ్లతోనే మెట్ల మార్గం అనమాట. ఆ కొండరాళ్ల మధ్యలో నుంచి నడిచి వస్తూ ఉంటే ఆ భృగు మహర్షితో పాటు మనం కూడా అక్కడ తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకొని దర్శనం చేసుకొని తిరిగి వస్తున్నామా అన్నటువంటి ఒక ఫీలింగ్ అయితే ఉన్నిందండి. ఆ అట్మాస్ఫియర్ అలా ఉండేదన్నమాట. ఇక కొండపై నుంచి కిందికి రాగానే కొత్తగా కట్టినటువంటి ఈ ఆలయ గోపురాలు, ఆ కోనేరు, ఆ తర్వాత గార్డెను, ఇవన్నీ కూడా కొంచెం ఈ కాలానికి సంబంధించినవి ఉన్నాయి. సో ఆ ట్రాన్స్లో నుంచి ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్ళగానే మనకు పద్మావతి అమ్మవారి మెట్ల మార్గం అయితే వస్తుంది. దాదాపు ఒక 150 మెట్లు అయితే ఉంటుందండి. ఆ మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళామంటే అక్కడ అమ్మవారిని దర్శించుకోవచ్చు. అమ్మవారు స్వామి సన్నిధానంలోనే ఎందుకు లేరు అంటే యాజ్ యూజువల్ మనకు తెలిసిన కథే అండి. భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళినప్పుడు విష్ణు భగవానుడు ఆయన్ని పట్టించుకోలేదన్న కోపంతో లక్ష్మీ నివాస స్థానమైనటువంటి విష్ణు వక్షస్థలం పైన భృగు మహర్షి కాలితో తన్నడం వల్ల అమ్మవారు కోపం చేసుకుంటారు. పైగా తన భర్త అయినటువంటి విష్ణు భగవానుడు భృగు మహర్షి కాళ్ళని ఆ విధంగా పట్టుకోవడం అమ్మవారు భరించలేకుండా పోతారు. అమ్మవారు అలిగి
భూలోకానికి వచ్చేస్తారనమాట. ఇక లక్ష్మి లేని వైకుంఠంలో విష్ణు భగవానుడు ఉండలేకుండా శ్రీనివాసుడుగా భూలోకంలో అమ్మవారిని వెతుక్కుంటూ రావడము, ఇక లక్ష్మీదేవి పద్మావతి దేవిగా అవతరించి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణంతో ఒకటి కావడము ఇవన్నీ మనకు తెలిసినదే. అలాగే తిరుమలకి రెప్లికాగా ఉన్నటువంటి ఈ బంగారు తిరుపతిలో కూడా స్వామివారు ఒక కొండపైన, అమ్మవారు మరొక కొండపైన వేంచేసి ఉన్నారు. ఇదిగోండి, అమ్మవారు కొలువై ఉన్నటువంటి ఆలయం కొండపై నుంచి శ్రీనివాసుడు కొలువై ఉన్నటువంటి ఆ కొండ చక్కగా కనిపిస్తుందన్నమాట. ఇక మనకు ఈ లోపల గర్భాలయంలో అమ్మవారు ప్రసన్న వదనంతో దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ అయ్యవారు కూర్చో ఉన్నారు కదండి, అదే అనమాట అమ్మవారి సన్నిధి. ఇదిగోండి, ఈ గేట్ల మధ్యలో నుంచి అమ్మవారు లీలగా కనిపిస్తూ ఉన్నారు. స్వామి అమ్మవార్లిద్దరినీ కూడా దర్శనం చేసుకున్న తర్వాత మనసైతే చాలా ప్రశాంతంగా ఉన్నిందండి. ఎందుకంటే అక్కడ కొంతమంది చెప్పారనమాట, మెట్లు చాలా ఎక్కువ ఉంటాయి, ఎత్తులో ఉంటాయి, మీరు వెళ్ళలేరు, కష్టము అది ఇది అని. కానీ భయపడినంతగా అయితే ఏం లేదండి. హ్యాపీగా 150 మెట్లే అనుకుంటాను. చక్కగా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. పాపం మాతో వచ్చిన ఇంకొక ఇద్దరు మాత్రం మిస్ అయ్యారు. అదే కిందకొచ్చిన తర్వాత వాళ్ళతో చెప్పాము, హ్యాపీగా మీరు కూడా పైకొచ్చేసి ఉండొచ్చు, అంత కష్టంగా ఏం లేదు అని. నిజంగా అండి, చూడదగినటువంటి ఆలయము. యాక్చువల్లీ మాతో వచ్చినటువంటి మా నైబరు అనుగారు అనేసి తనే బంగారు తిరుపతికి వెళ్ళాలి, బంగారు తిరుపతికి వెళ్ళాలి అంటూ ఉన్నారు. ఆఖరికి తను పైకి రాలేకుండా కింద నుంచి మాత్రమే దండం పెట్టుకున్నారు. స్వామివారి అనుగ్రహం వాళ్ళకి అలా ఉండే, మాకైతే దర్శనంతో మరొకలా అనింది. అంటారు కదండి, భగవంతుణ్ణి మనం చూడాలి అనుకుంటే కుదరదంట, భగవంతుడు మనకు దర్శనం ఇవ్వాలి అనుకుంటే ఆయన రప్పించుకుంటాడు అనే మాట ఒకటి ఉంది కదండి. అలాంటి గుడి ఒకటి ఉంది అని తెలియని మాకు దర్శనం దొరకడం, వెళ్ళాలి చూడాలి అని అనుకున్నటువంటి వాళ్ళు కిందనే ఆగిపోవడంతో ఆ మాట అక్షరాల నిజమనిపించిందండి. భగవంతుని అనుగ్రహంతో వాళ్ళకి, మీకు కూడా ఎంతో కొంత దైవ దర్శనాన్నైతే కల్పించగలిగినాను అన్నటువంటి సంతృప్తితో సెలవు తీసుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం.